హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ముందుగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు అండి. ఆ సందర్భంగా నేను యోగాకు సంబంధించి ఒక వీడియో పెడదాం అనుకున్నాను. ఇది కంపల్సరీగా మీరు 1-2 నిమిషాలు దీనికోసం కేటాయించి చూడండి. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. అందువల్ల ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను. మా వారిలా ప్రతిరోజు ఆసనాలు వేస్తారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి అది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అసలు యోగం సిద్ధించటానికి ఆచరించే మార్గాలలో మనకు ముఖ్యమైనవండి యోగాసనాలు. వీటి వలన మనం శరీరం మొత్తం కూడా మంచి దృఢంగా తయారు చేసుకోవచ్చండి. తద్వారా మనకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అదేవిధంగా బలం కూడా చేకూరుతుంది, బుద్ధి వికసిస్తుంది. మంచి పనుల మీద కూడా అండి మనం దృష్టి పెట్టగలుగుతాం. అదే మనం అనారోగ్యంగా ఉంటే ఏ పనుల మీద కూడా మనం దృష్టి పెట్టలేమండి. ఆ పనుల పట్ల మనకు ఏకాగ్రత కలిగి మంచి ఫలితాలను మనం పొందటానికి కూడా ఈ ఆసనాలు వేసుకోవచ్చండి. ఈ ఆసనాలు అవగాహన మనకు కొంతమందికి తెలియదు కాబట్టి కొన్ని ఆసనాల వల్ల ఉపయోగాలు ఏంటనేది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మా వారండి ప్రతిరోజు కూడా ఇలా ఆసనాలను మిస్ కాకుండా కంపల్సరీ వేసేస్తారు. ఆ ఆసనాలు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. దానివల్ల మనము ఒక 5 నిమిషాలు ఉదయాన్న దీన్ని కేటాయించేస్తండి ఆ రోజు మొత్తం కూడా ఎంతో ఎనర్జీగా ఉంటాము. అవి ఏం ఆసనాలు, వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మొత్తం నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనకు వచ్చేసి చక్రాసనం. ఈ ఆసనం వల్ల కూడా మనకు కాళ్ళు చేతులు మంచి బలంగా తయారవుతాయి. అదేవిధంగా మెడ కండరాలు కూడా ఒక ఏజ్ వచ్చాక తగ్గుతుంది కాబట్టి శక్తివంతంగా మారుతాయి. వెన్నుపూస కూడా మృదువుగా మారుతుంది. అదేవిధంగా వయసు పైబడిన వారిలో కూడా యవ్వనంగా కనపడతారు. మన బాడీ కూడా ఎటంటే అటు మంచి నాజుగ్గా వంగుతుందండి. తర్వాత వచ్చేసి పశ్చిమోత్తాసనం. ఈ ఆసనం వలనండి నడుము చుట్టూ ఉండే కొవ్వు ఉంటుంది కదా, అది మొత్తం కరిగిస్తుంది. అదేవిధంగా స్త్రీలకు కూడా నడుము చాలా నాజుగ్గా తయారవుతుంది. తర్వాత జీర్ణశక్తిని కూడా ఇది పెంపొందిస్తుందండి. వెన్నుముకకు మంచి బలం కూడా చేకూరుతుంది. అందువల్ల ఇది కొంచెం ఈజీనే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరొక ఆసనం వచ్చేసి హలాసనం అండి. ఈ ఆసనం వల్ల కూడా మనకు వెన్నుముక అనేది చాలా గట్టిపడి ముందు మనకు మలబద్ధకం అనే సమస్య కూడా రాకుండా అజీర్ణ వ్యాధులు, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా, అలాంటివి కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా కండరంపై ఒత్తిడి కలుగుద్ది కాబట్టి రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. తర్వాత అండి ఈ ఆసనం వలన శరీరం కూడా అసలు లావయ్యే అవకాశం అస్సలు ఉండదు కాబట్టి వీలైన కాడికి ఈ ఆసనాన్ని కూడా ట్రై చేయండి. దీని థైరాయిడ్ కూడా మనకు తగ్గిస్తుందండి. తర్వాత వచ్చే ఆసనం అండి భుజంగాసనం. ఈ భుజంగాసనం వలనండి కడుపులో ఎలాంటి సమస్య ఉన్నా కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు ఉంటాయి కదా రకరకాలుగా, ఆ సమస్యలన్నీ కూడా చాలా తగ్గిపోతాయండి. పొట్ట కూడా తగ్గి అసలు ఛాతీ కూడా చాలా విశాలం అవుతుంది. అదేవిధంగా నడుము నొప్పి, ఇతర ఏ నొప్పులు కూడా ఈ ఆసనం వల్ల తగ్గిపోతాయి. అందువల్ల ఇది కొద్దిగా ఈజీ ఆసనం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. తర్వాత వచ్చే ఆసనం అండి సర్వాంగాసనం. ఈ సర్వాంగాసనం అనేది చాలా కొద్దిగా కష్టమే, అయినా కూడా దీనివల్ల ఉపయోగాలు మాత్రం చాలా ఉంటాయి. మెయిన్గా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ సర్వాంగాసనం వేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందండి. ఈ విధంగా మీరు కొన్ని ఆసనాలు ట్రై చేయండి, అన్నీ కాకుండా. ఎలా ఉందండి వీడియో? నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.